నా పేరు రామచంద్రరావు అండి. ఈ కరివేపాకుల బజార్లో ఉన్నాను. కొద్దిగా రోడ్డు కొడతా ఉంటున్నారు. ఈ విస్తరణ ఆపు చేస్తే మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు పోతే రోడ్డు మీద పడతాం. ముసలి వాళ్ళం, మేము పెద్దవాళ్ళం, పిల్లలు లేరు, ఎవరు లేరు. మరి మేము ఎక్కడికి పోవాలా? మా పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్ వాళ్ళు. అందుకని మాకు ఈ రోడ్డు విస్తరణ పనులు ఆపు చేసి దయచేసి ఆపు చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. తెనాలి రోడ్లో మాకు వడ్డపూడి స్టేట్ దగ్గర షాపులు ఉన్నవి. షాపులు మొత్తం పోతున్నాయండి. అయితే మా జీవనాధారం పోయిద్దండి. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడతాము. అదే ఇక్కడ మిద్ది తెనాలి రోడ్లో మిద్ది సెంటర్లో మా బిల్డింగ్ అండి. అద్దెల మీద బతుకుతున్నాము. కొద్దిగా గత 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. రెండేపుల రోడ్డు ఉండటం వల్ల మొత్తం పోతుంది. రోడ్డును పడతాం. ఈ రోడ్డు అయితే ఏదైనా డైరెక్ట్ రోడ్లు జాతీయ దారాలకు అనుసంధానం చేసి ఈ వంపుల రోడ్డు ఆపాల్సిందిగా లోకేష్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు పండిత వీరస్వామి అండి. ఈరోజు ఇక్కడ ఈ తెనాలి రోడ్డు విస్తరణలో భాగంగా పోయే వాళ్ళందరం కూడా, బాధితులందరం కూడా ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి. ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నామండి. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోడ్డులో చాలామంది ఇక్కడ మొత్తం పోయే బాధితులు చాలామంది ఉన్నామండి. కాబట్టి ఈ రోడ్డు విస్తరణను గవర్నమెంట్ వారు మా యందు దయ ఉంచి ఆపాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈ రోజున చాలామంది కూడా అందరం కూడా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని వేడుకోవడానికి కారణం ఏంటంటే స్వామివారి మా ఆలయం కూడా విస్తరణ భాగంలో పెట్టారండి. ఆలయం మిద్ది కూడా కొంత భాగం పోతుందండి. కనుక స్వామివారిని మేము ఆ మిద్దిగా భాగం ఈ రోడ్డు విస్తరణలో మిద్ది కూడా పోకోకుండా ఉండాలని స్వామివారిని కోరుకొని ప్రత్యేక పూజలు చేయించామండి. శంషుద్దీను. ఈరోజు తెనాలి రోడ్డు విస్తరణ అని చెప్పి మాకు ఇచ్చారు. ఈ విస్తరణల భాగంలో చాలామంది ఇల్లు కోల్పోతున్నారని అందుకని నేను ఈరోజు హిందూ సోదరులతో పాటు మేము కూడా ఈ ఆంజనేయ స్వామి హ్యాండ్లూమ్స్ ఈ రోడ్లో 60 అడుగుల విస్తరణ పెట్టిన దానివల్ల నా షాపు, నా ఇల్లు పూర్తిగా పోతుందండి. నేను పూర్తిగా రోడ్డు మీదకి వస్తున్నాను. ఇవాళ మేము ఈ మిద్ది సెంటర్కి వచ్చి మా ఆంజనేయ స్వామి గారిని వేడుకోవడానికి వచ్చాము. ఈ 60 రోడ్డుల విస్తరణ అనేది ఆపాలని కోరుకుంటున్నాము. మేము ఎంతోమంది మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ విన్నవించుకున్నాము, వాళ్ళకి పత్రాలు సమర్పించాము. కానీ ఎవరు మా బాధలు ఆలకించట్లేదు. అందుకనే మా స్వామివారన్నా మా బాధలు ఆలకిస్తారేమో, ఆయనన్నా మమ్మల్ని కాపాడతారేమో అనుకొని ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించుకోవడానికి వచ్చామండి. సో మేము మా వారితో పాటు మున్సిపాలిటీ వారికి, గవర్నమెంట్ వారికి కూడా మేము చెప్తుంది ఏంటంటే ప్లీజ్ ఇంకొకసారి మీరు ఆలోచించండి. ఈ 60 అడుగుల విస్తరం ఆపండి. మా అందరి అభిప్రాయాలు తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మా అందరినీ కాపాడుతూ మీ అభివృద్ధి చేసుకునేటట్టు ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి.